హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S² S ఇన్ఫ్రాకాన్. సువర్ణ మీడియాకు స్వాగతం. వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ అంటే పర్యాటకులకు అదొక ఆనందదాయకమైన ప్లేస్ అన్నమాట. ఇక్కడికి వైజాగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆర్కే బీచ్ ని సందర్శించకుండా వెళ్ళరు. సో అంత పర్యాటకుల కేంద్రంగా మారిన ఈ ఆర్కే బీచ్ లో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించిన ఒక రోజుకి కుప్పకూలిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రస్తుతం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించారనమాట. జస్ట్ నిన్ననే, అంటే ఒక రోజు ముందే మంత్రి అమర్నాథ్ అండ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా ఇక్కడికి వచ్చేసి మనకి బ్రిడ్జ్ ఓపెన్ చేసిన పరిస్థితి. ఓపెన్ చేసిన కొద్ది గంటల తర్వాతనే ఆ బ్రిడ్జ్ అనేది తెగిపోయి 100 మీటర్ల మేర అది దూరం అయిపోయి వాటర్ లో ఫ్లోట్ అయిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఇదంతా ఈ పరిస్థితిని చూస్తుంటే ఇంకా నిర్వహణ పూర్తి కాకముందుకే ఎందుకు ప్రారంభం చేశారు అనే ఒక సందిగ్ధత పర్యాటకుల్లో మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే విఎంఆర్డి ఆధీనంలో వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ బ్రిడ్జ్ ని. సో ఇక్కడ జేసీ గారు కానివ్వండి, కలెక్టర్లు, వీళ్ళందరూ అధికారులందరూ వచ్చి ఇక్కడ సందర్శిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఎందుకు ఈ నిర్వహణ లోపం జరిగింది, ఈ టెక్నికల్ ఇష్యూ ఎందుకు వచ్చింది అనేసి మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సరే, ఏం జరిగింది అసలు ఇక్కడ, ఎందుకు ఇంతమంది జనాలు కూడా ఉన్నారు? యాక్చువల్ గా ఇక్కడ ఉండే ఈ బీచ్ లో జనాలు కామన్ గా ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా సందర్శకులు వస్తూనే ఉంటారు. ఈ రోజు వాస్తవంగా అనుమతిద్దాం అని అనుకున్నది కరెక్టే, కానీ కలెక్టర్ గారు కొన్ని మెజర్స్ చెప్పారు. అవన్నీ కూడా వెరిఫై చేయడం కోసం, ఆ సర్కిల్స్ అవన్నీ చేయడం కోసం మనకి ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో నిర్వాహకులు అక్కడికి వెళ్లారు. ఈ రోజు చాలా హై టైడ్ ఉంది. జనరల్ గా మన కండిషన్ ఏంటంటే హై టైడ్స్ లో కానీ, ఫుల్ మూన్ డే, లో మూన్ డే, సైక్లోన్స్, డిప్రెషన్స్ ఇలాంటి టైంలో ఎవరిని అనుమతించాం. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ఎవరిని కూడా అనుమతించాం. అలాగే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఎవరు వచ్చినా కూడా ఈ రోజు లేదు. 1 or 2 days లో, అంటే ఇవన్నీ చెప్పకపోయినా 1 or 2 days లో తిరిగి మళ్ళీ మీకు ఎప్పుడు అనుమతిస్తామనేది చెప్పారు. ఆ హై టైడ్స్ టైంలో అక్కడ ఏవైతే మనకి టీ జంక్షన్ ఉందో దానికి సంబంధించి జనాలు ఏమనుకున్నారంటే అది ఈ హై టైడ్స్ లో పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. ఆ ఊగినప్పుడు వీళ్ళు దాన్ని ఏదో జరిగిపోయిందని అనుకున్నారు. అయితే వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ టెక్నీషియన్స్ వెళ్ళి దానికి సంబంధించి దాన్ని పూర్తిగా టీ జంక్షన్ అనే దాన్ని విడదీసి దాన్ని మొత్తం చెక్ చేసుకుంటున్నారు. ఆ చెక్ చేసుకోవడం కోసమే అక్కడ యాంకర్స్ ఉన్నాయి, అక్కడ పెట్టి దాన్ని వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పొరపాటున ఈ నెగటివ్ పబ్లిసిటీ జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు. పబ్లిక్ ఎవరిని అనుమతించలేదు. ఎందుకు చెక్ చేసుకోలేదు? ఈ నిర్వహణ లోపం ఎందుకు జరిగింది? ఇది హై టైడ్స్ వచ్చిన ప్రతిసారి చెక్ చేసుకోవాలి. కేవలం ఒకసారి చెక్ చేసుకుని 6 నెలలు ఉంచడానికి లేదు. తెగిపోతే మీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎందుకు నిలబడుతుంది టీ జంక్షన్? అక్కడ యాంకర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూసండి. నేను అక్కడి వరకు వెళ్ళి చూసి వచ్చాను. నేను చూసి వచ్చాను, అంత క్లియర్ గానే ఉంది. మీరు కావాలంటే వెళ్ళరండి. ప్రజల్ని భయపడొద్దని చెప్తున్నారు. నేను క్లియర్ గా అక్కడ మీ ఎదురుగానే వెళ్ళొచ్చాను నేను. రైట్, మీరు కావాలంటే మీరు కూడా వేసుకుని వెళ్ళండి, నో ప్రాబ్లం. సో ఒకసారి వెళ్ళి చూద్దాం మనం కూడా. జేసీ గారు చెప్తున్నారు, సో జాయింట్ కలెక్టర్ అయినా, సో ఆయన వచ్చి పర్యవేక్షించారు. ఆయన సూట్స్ అవన్నీ వేసుకొని దగ్గర వరకు వెళ్ళి మరీ చూసారు. సో అక్కడ ఎలాంటి తాళ్లు తెగిపోవడం కానీ అలాంటి ఒక నిర్వహణ లోపం ఏం జరగలేదు. కేవలం రీచెకింగ్ మాత్రమే జరుగుతుంది. అండ్ అలాగే కొన్ని రోజులు, అంటే పౌర్ణమి, అమావాస్య ఇలాంటి రోజుల్లో వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు మాత్రమే ప్రజల్ని లోపలికి అనుమతించట్లేదు. కానీ ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నమాట. సో నిన్ననే అది ప్రారంభోత్సవం జరిగింది. మంత్రి అమర్నాథ్ అండ్ ఎంపీ సుబ్బారెడ్డి గారు వచ్చి, వైవి సుబ్బారెడ్డి కూడా వచ్చి ఇక్కడ ఘనంగా ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఆ తర్వాత
కొద్ది గంటలకే ఇలా జరగడం అనేది అంటే ఏమీ జరగలేదు అని అధికారులు ఒకవైపు చెప్తుంటే, ఏమీ జరగకపోతే ఎందుకు లోపలికి పంపించట్లేదు, అక్కడ ఆ కట్ట ఎందుకు కనిపిస్తోంది అని చెప్పి పర్యాటకులు ప్రశ్నిస్తున్న పరిస్థితిని చూసాము. అయితే అక్కడ కట్ట అనేది ఆ కట్టు కాదు, అక్కడ కొంచెం లోపలికి ఇలా డిగ్ అయి ఉంటుంది. సో ఆ చోట నీళ్లు కవర్ అయిపోవడం వల్లనే అది అలా కనిపిస్తుంది, కానీ అక్కడ ఎలాంటి కట్ట జరగలేదు. కట్ట అయిపోతే అది సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది, కానీ ఇలా ఫ్లోటింగ్ అవుతూ మనకు కనిపించదు అని అధికారులు చెప్తున్నారు. సో కంప్లీట్ గా దీనిపైన నించుంటే, మనకి అలల పైన నించుంటే ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో సో అలాంటి ఫీల్ వస్తుంది. సో నిర్మించిన ఉద్దేశం కూడా అదే అనమాట. సో ఇక్కడికి రోజు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఆ పర్యాటకులు అందరూ ఇలాంటి వినూత్నమైన ఒక ఎక్స్పీరియన్సెస్ ని చేస్తే వాళ్ళు మరింత ఆసక్తికరంగా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతారని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే నిర్మించడం జరిగింది. కానీ ఆ పరిస్థితి మారిపోవడం, అంటే ఇవాళ ఫుల్ మూన్ డే లేకపోతే ఇంకేదో రీజన్స్ చెప్తున్నారు, టెక్నికల్ గా రీచెకింగ్స్ అవన్నీ జరుగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ రీచెకింగ్స్ ఇవన్నీ కాదు కారణాలు. అధికారులు ప్రజల్ని పర్యాటకుల్ని ఏమారుస్తున్నారు, కానీ అక్కడ ఖచ్చితంగా బ్రిడ్జ్ తెగిపోయింది అనే ఆలోచన అయితే చాలా మంది పర్యాటకుల్లో ఉంది. బ్రిడ్జ్ పైన మనుషులు కానీ పర్యాటకులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే, ఒకవేళ తెగిపోతే పరిస్థితి ఏంటి, ప్రాణాలకు అపాయం కదా. అలాంటి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు ఈ నిర్వాహకులు? విఎంఆర్డిఏ సంస్థ ఈ బ్రిడ్జ్ నిర్వహిస్తుంది అనమాట. సో దాని నిర్వహణ మొత్తం ఆ సంస్థే చూసుకుంటోంది. సో ఆ సంస్థ అధికారులను కూడా ఇక్కడికి వచ్చిన చాలా మంది పర్యాటకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ మొత్తం బీచ్ కోసం వచ్చిన ప్రతి ఒక్క పర్యాటకులు కూడా ఇక్కడ ఏమైంది, అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు నిర్మించారు, ఈ బ్రిడ్జ్ కి జరిగిన అఘాతం ఏంటి అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనిపిస్తున్నారు. సో ఒక్కసారి మీరు అటు సైడ్ లుక్ వేస్తే అందరు కూడా దాదాపు వేలాది మంది వచ్చేసి ఇక్కడ మనకి పర్యాటకులు ఆసక్తికరంగా చూస్తున్నారు అసలు ఏం జరిగింది, ఏం ప్రమాదం జరిగింది అని చెప్పి. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి? మేము అగనంపూర్ నుంచి వచ్చామండి, వైజాగ్. ఏం జరిగింది ఇక్కడ బ్రిడ్జ్ చూసారా? నిన్న మేము చూడలేదండి, టీవీలో చూసామండి. ఓపెన్ చేశారు, మన మినిస్టర్ గారు వచ్చారు, ఓపెన్ చేశారు, ఏవి సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఓపెన్ చేశారు. అలానే జగదామని వచ్చామండి. వచ్చేలోపటికి ఇలా జరిగింది, అసలు ఏంటైందో తెలియట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే చాలా పొడవుగా ఉండే పద్ధతి కనిపించింది, ఇప్పుడు అది కూడా కనిపించడం లేదు. అది చివరికి ఉంది, అది తెగిపోయిందో తెలీదు, ఏమైందో తెలియదు అనేసి అప్పుడు దీనికి వచ్చాము చూడడానికి. అది జరగలేకపోయింది, చాలా బాధపడుతున్నాం వచ్చినందుకు. కానీ ఒకవేళ అదే మధ్యలో ఉండేది ఏమైనా జరిగితే ప్రజలకి ఇంకేమైపోదనేమో, ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుండనేసి మేము అనుకుంటున్నామండి. సో అదే అందరు కేర్ తీసుకొని అన్ని కంప్లీట్ అయిన తర్వాతే ఓపెన్ చేస్తుంటే బాగుండేది అనే ఒక ఆలోచనను వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన పర్యాటకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము.